Welcome back TGN Bharat News Channel. Good morning, I'm Deepanita Chattopadhyay. I'm the chairman and MD of IKP Knowledge Park. This is our flagship annual conference, IKMC. This is our 25th edition, IKMC 2025. This is also IKP's 25th year of celebration, and this is our second day of the conference where we inaugurated the tech show. It's called TechX, and it was inaugurated by Sri Jayesh Ranjanji and Professor Vijay Chandru. Uh, the idea is to make sure that we interact with as many number of startups and innovators in the country, not only from Hyderabad, all across the country, and see what kind of technologies are being generated. Very happy to say there are 150 startups here today, and some of them will get selected for prizes up to 1 crore. And hopefully you'll see many of them becoming large companies, doing not only serving Indian cause but globally. Thank you. కి నమస్కారం. ఈరోజు హెచ్ఐసిసిలో ఐకేపీ వాళ్ళ వార్షిక సదస్సు భాగంగా స్టార్టప్స్కి సంబంధించిన టెక్ఎక్స్ అనే ఒక కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. మనందరికీ తెలుసు, మన హైదరాబాద్లో బయోటెక్నాలజీకి చాలా పెద్ద పీఠం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం జీనోమ్ వ్యాలీ అనే ఒక చాలా మంచి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయోటెక్నాలజీ కంపెనీస్ కోసం ఏర్పాటు చేసింది. అండ్ ప్రథమంగా మన జీనోమ్ వ్యాలీలో చేరుతున్న సంస్థల్లో ఐకేపీ గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ పని చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మన అందరికీ తెలుసు, బయోటెక్నాలజీలో రీసెర్చ్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎన్నైనా రోగాలు మనము చూస్తూ ఉంటాము, ఎన్నైనా రోగాల వలన ప్రాణాలు పోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర వాటికి క్యూర్ కూడా దొరుకుతుంది. బట్ దాని మీద చాలా పరిశోధన అవసరం ఉంది. ఆ క్యూర్ని ఒక కమర్షియల్ స్థాయిలో తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పరిశోధన అవసరం ఉంటుంది. సాధారణంగా మనం అందరూ చూస్తూ ఉంటాము, అంటే భారతదేశంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, పరిశోధన మీద అంతా మనము ప్రయత్నాలు చేయము. అంటే ఎందుకంటే ఇది చాలా ఒక కఠినమైన పద్ధతి. ఎన్నైనా రూపంలో ఆ పరిశోధన వెనుక ఏది సక్సెస్ అవుతుందో అది వెతుకుంటూ ఉండాలి, చాలా శ్రమ పడాలి, మంచి టీం తయారు చేయాలి. సో భారతదేశంలో సాధారణంగా అట్లాంటి మనస్తత్వం ఉండదు. కాబట్టి పరిశోధన మీద భారత్కి అంత పెద్ద ఒక గుర్తింపు ఉండదు. కానీ ఐకేపీ గత 25 సంవత్సరాల నుంచి ఇందులో మార్పు తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఈ మన ఐకేఎంసి అనే ఒక చాలా ముఖ్యమైన ఒక సదస్సు ఏర్పాటు చేస్తారు. అండ్ ప్రతిసారి గత సంవత్సరం పరిశోధనలో ఎవరెవరో ఒక స్థాయికి వచ్చి ఉన్నారు, వాళ్ళ పరిశోధన మార్కెట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉందో వాటికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ చేస్తారు. ఇందాక దీపాన్విత గారు చెప్పినట్టుగా ఈరోజు కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. 150 మంది ఇక్కడ స్టాల్స్ పెట్టి ఉన్నారు. అండ్ ఇప్పుడే నేను కొన్ని స్టాల్స్ చూశాను. అండ్ చాలా మంచి మంచి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక కంపెనీ పరిస్థితి చూస్తే, అంటే గౌట్ అనే ఒక చాలా సాధారణమైన ఒక వ్యాధి ఉంటుంది. అంటే మనకు ఈ మోకాల్లో కీళ్ళలో చాలా విపరీతమైన నొప్పులు వస్తాయి. అంటే యూరిక్ యాసిడ్ అంటారు. మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వలన ఆ గౌట్ వస్తూ ఉంటుంది. ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక చాలా సరళమైన, అంటే చాలా విపరీతమైన గౌట్ పరిస్థితి వస్తే ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు 30 లక్షలు ఉంటుంది. ఆ 30 లక్షల ఖరీదుని 50,000కి తగ్గించుకోవడానికి వాళ్ళు ఒక పరిశోధన చేసి చాలా మటుకు దాంట్లో వాళ్ళు విజయం సాధిస్తున్నారు. ఇంకొక కంపెనీని చూశాను, మనందరికీ తెలుసు, ఈ సియాచెన్ ఇట్లాంటి చాలా చల్లి పడే ప్రాంతంలో కూడా మిలిటరీ వాళ్ళు
మన 24 గంటలు అక్కడ డ్యూటీ చేయాలి. సో చలి ద్వారా వాళ్ళకి బాడీకి కూడా చాలా హాని జరుగుతూ ఉంటుంది. సో బాడీని వార్మ్గా ఎట్లా పెట్టాలి, అదేవిధంగా చిన్న పిల్లలకి పుట్టేటప్పుడే కొన్ని కంటిలో వ్యాధులు ఉంటే ఆ వ్యాధిని ఎట్లా నిరోధించాలి, ఇట్లాంటి చాలా మన సమాజంలో చాలా ఉపయోగపడే అంశం మీద కూడా ఇక్కడ మంచి పరిశోధన జరుగుతూ ఉంది. సో అండ్ ఇందాక వారు దీపాన్విత గారు చెప్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్లో కొందరికి ఇంకా ఫండింగ్ అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఫండింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. చాలా మందికి పరిశోధన సందర్భంలో వేరే పెద్ద సంస్థలతో అనుబంధం కూడా అవసరం ఉంటుంది. వాటన్నిటిలో వాళ్ళు సహాయ సహకారం ఇస్తారు. సో ఇట్లాంటి మంచి కార్యక్రమానికి మనం అందరూ ప్రోత్సహించాలి. అండ్ హైదరాబాద్లో ఇది ఉండటం, గత 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో, తెలంగాణలో వాళ్ళు ఇట్లా కృషి చేయడం, ఇది చాలా చాలా మంచి విషయం. నేను ఐకేపీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ నా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. So, as Deepanvita mentioned earlier, this is, I am Professor Vijay Chandru from Indian Institute of Science and also the founder of many companies, Strand Life Sciences, work in biotechnology, as also the president of the Association for Biotech-led Enterprises, ABLE, which is a national biotech industry apex body. And therefore, I look at how biotechnology is developing all over the country, not just in Bangalore. And of course, IKP has a presence in Bangalore as well. So I was very happy to be here, both for some sessions yesterday and, of course, to witness the exhibition here and meet some of the startup companies. As Jay sir has just mentioned, there are some very interesting strategic initiatives which have value for national interests, whether it is in therapeutics or for helping the military or with and climate change is of course a major factor, and this excess heat, excess cold, I think will be a major factor going forward, which will cause a lot of heat stress. So these types of innovations is where I think biotechnology is starting to make a big difference, and I think actually going forward for the next 20 years, just like information technology has had a huge impact, we will see that biotechnology will now be the future for making a better planet, redefining health, and many applications, new materials. I think we also saw some work on rare metals, magnets. We saw all kinds of new initiatives that essentially emanate from biomanufacturing and biological processing. So this is IKP, and the exhibition TechX is another step in that direction, which indicates that the country is actually moving forward, progressing in taking innovation and actually taking it all the way to impact.